మనిషి తలరాతలను రాసేది ఆ బ్రహ్మ అయితే, ఆ తలరాతలను మార్చేటువంటి శక్తి భగవద్గీతకుంది. మరి నేడు భారతదేశంలో ఉండేటువంటి ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పవిత్ర గ్రంథాలైనటువంటి ఖురాన్‌ని కావచ్చు, బైబిల్‌ని కావచ్చు, వాళ్ళ జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా పఠించటం అనేది జరుగుతుంది. కానీ అదే మన హిందువులు మాత్రము, మన హిందూ సాంప్రదాయం ప్రకారము ప్రతి ఒక్కరు కూడా చదవాల్సినటువంటి పుస్తకము భగవద్గీత. కానీ నేడు భారతదేశంలో ఉండేటువంటి 80% మంది హిందువులలో దాదాపు ఒక 10% హిందువులు కూడా భగవద్గీతను చదవడం లేదు. కాబట్టి మన జీవితంలో మన వ్యక్తిత్వం పెంపొందాలన్నా, మన యొక్క ఆలోచనలు మారాలన్నా, మన జీవితం అనేది సరైన మార్గంలో వెళ్ళాలన్నా మనం చదవాల్సినటువంటి పుస్తకం భగవద్గీత. కాబట్టి మీ ఇంట్లో ఉండేటువంటి మీ పిల్లలందరికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా చిన్నప్పటి నుంచి భగవద్గీతను చదివించడం అలవాటు చేయండి. ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.